న్యూస్ ఈవీఎంల వ్యవహారంలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై వాయిదా పడింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఆదేశాలు ఉన్నాయంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఈవీఎంల వ్యవహారంలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై వాయిదా పడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున, చెప్పండి. అయితే అటు వైసీపీ నేతలు బాయ్కాట్ చేయడంతో అయితే ఈయన హైకోర్టును ఆశ్రయించారు. రేపటికి వాయిదా వేయడం కూడా జరిగింది. అసలు తాజా డీటెయిల్స్ ఏంటి? శ్రీనివాసరావు సంబంధించి ఒంగోలులో కూడా ఆయన ఎమ్మెల్యే కూడా పోటీ చేయడం జరిగింది. వైసీపీ తరఫున అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. అయితే అక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన రీవెరిఫికేషన్ కోసం కూడా ఏదైతే కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన ఎన్నికల కమిషన్కి సంబంధించి ఎవరికైనా ఈవీఎంల పైన అనుమానాలు ఉంటే కనుక ఆ ఈవీఎంల పైన 5% ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్లకు సంబంధించిన 5% అమౌంట్ అనేది పే చేసి ఆ అమౌంట్ పే చేసిన తర్వాత వెరిఫికేషన్కి కోరొచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు తాజాగా కూడా ఒక తీర్పును అయితే వెలువరించడం జరిగింది. ఈ ఇయర్లో ఆ సంబంధించిన తీర్పుకు సంబంధించి ఈ ఎన్నికల కమిషన్ కూడా బాలినేని శ్రీనివాసరావు అభ్యర్థించడం జరిగింది. దానికి సంబంధించి 5 లక్షల పైగా కూడా అమౌంట్ అనేది కూడా పే చేయడం జరిగింది. 12 ఈవీఎంలకు వెరిఫికేషన్ చేయాలంటూ కూడా బాలినేని శ్రీనివాసరావు అక్కడ ఉన్న ఎన్నికల కమిషన్ కూడా దానికి సంబంధించిన ఫిర్యాదును కూడా అందించడం జరిగింది. దీనిపైన ఎన్నికల కమిషన్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడున్న ఈవీఎంలు 12 ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో 12 ఈవీఎంలకు సంబంధించి మాక్ పోలింగ్ అనేది వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు ఎంతమంది ఉంటే అభ్యర్థులందరినీ కూడా పిలిచి వారి సమక్షంలో మాక్ పోలింగ్ అనేది నిర్వహిస్తామంటూ కూడా అక్కడున్న కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ తేదీ 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా 5-6 రోజుల పాటు కూడా ఈ మాక్ పోలింగ్ అనేది నిర్వహిస్తామంటూ కూడా అక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అభ్యర్థికి సంబంధించి అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు కూడా అవకాశాన్ని అక్కడ కల్పిస్తా ఉన్నామంటూ కూడా అక్కడున్న కలెక్టర్ వెల్లడించడం జరిగింది. దీనిపైన ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో మాక్ పోలింగ్ కాకుండా మాకు అక్కడున్న డేటా ఏదైతే ఉందో అక్కడ పోలింగ్ జరిగిన 2024 పోలింగ్ అక్కడ ఏదైతే జరిగిందో ఆ నియోజకవర్గంలో ఆ 12 ఈవీఎం దాంట్లో కూడా ఆ వీవీప్యాట్స్కు అలాగే స్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లిప్స్ మొత్తం కూడా డేటా అనేది లెక్కించాలని కూడా మేము అభ్యర్థన చేశాం. కానీ అక్కడున్న ఎన్నికల కమిషన్ దానికి సంబంధించిన మేము అడిగిన అభ్యర్థిని కాకుండా అక్కడ ఉంది మాక్ పోలింగ్ అనేది చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారనేది ఇక్కడ హైకోర్టులో కూడా పిటిషన్ అనేది దాఖలు అవడం జరిగింది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే విచారణ అనేది జరగడం జరిగింది. ఈ బాలినేని శ్రీనివాసరావు తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో వివేకానంద తన వాదనలు అయితే బలంగానే వినిపించడం జరిగింది. ఈ వాదనలకు సంబంధించి ఇటు ఈసీకి తరపు నుంచి న్యాయవాదులు కూడా అప్రోచ్ అవ్వాల్సి ఉంది. అంతేకాకుండా దానికి సంబంధించిన పూర్తి డేటాను కూడా హైకోర్టు ముందు ఉంచాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రేపటికి ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే పోస్ట్ మార్టం చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.